ఏదైతే గత 15-20 రోజులుగా మీడియా ఛానల్లో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఒక 100 కోట్లు వసూలు చేసిన పేరుతో అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీ ఇస్తామని చెప్పి మోసం చేయడానికి తీసుకున్న డబ్బులు ఏదైతే 1 నెల 2 నెలలు 3 నెలలు ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత ఒక బోగస్ కంపెనీలో పెట్టి ఇలా వాళ్ళకు ఏదో చేస్తున్నామని చెప్పి చూపించి ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం. అదే విషయం మీద సైబరాబాద్ ఈఓడబ్ల్యూ సంబంధించినటువంటి ఏజెన్సీ దీని మీద కేసు నమోదు చేసి ఏవన్గా రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి అదేవిధంగా తదితరుల మీద కేసు నమోదు చేసింది. ఈ కేసు నడుస్తున్నటువంటి క్రమంలోనే ఒక అడ్వకేటు ఏదైతే ఇవాళ ఈ ఇష్యూ మొత్తం కూడా సింగర్ మంగ్లీ అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా దీంట్లో ఉన్నాడని చెప్పి ఇవాళ వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. దాంతోనే ఇవాళ మేము గిరిజన సంఘాలుగా ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం. నిజంగా తప్పు చేసిన వారు ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, మంగ్లీ కావచ్చు, మంగ్లీ తమ్ముడు కావచ్చు, వాళ్ళ వెనుక ఇంకెవరైనా ఉన్నా శిక్ష పడాల్సిందే. బాధితులకు ఏదైతే వాళ్ళు వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరిగేంత వరకు వాళ్ళ అండగా ఉంటాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. అది న్యాయపరంగా కావచ్చు, ఇంకే విధమైన కావచ్చు. అదేవిధంగా సంబంధం లేని వ్యక్తుల్ని వార్తల్లోకి తీసుకొచ్చి వాళ్ళని వ్యక్తిగత ఏదైతే ప్రతిష్ట ఉన్నదో, మానసిక క్షోభ చేసేటువంటి విధానం ఉన్నదో అది తప్పని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. A5గా ఈరోజు మంగ్లీ గారు ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఇవాళ న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీస్ స్టేషన్లు తెలుస్తాయి. ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో ఇవాళ కావాలని కొంతమంది వ్యక్తులు నిజంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీ దగ్గర ఆధారాలు ఉంటే మేము చెప్తా ఉన్నాం, బాధితులకు నిజంగా న్యాయం జరగాలంటే ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళు తప్పు చేసిన దానికి మనం ఎవిడెన్స్ కనుక పోలీసులకు ఇస్తే, న్యాయస్థానాలకు ఇస్తే ఆ విధంగా జరుగుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అది జరగాలని చెప్తా ఉన్నాం. కానీ ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా వాళ్ళ పేరు తీసుకొచ్చి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్న దానికి ఇవాళ మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విచారణ పూర్తి కాలేదు, నేరం పూర్తి కాలేదు, అప్పుడే అవకాశాలు ఇవ్వద్దు, చిత్రసీమ నుంచే బహిష్కరించాలి అనే విధానం ఎందుకు? ఇలా నిజంగా తప్పు చేసినట్టు ఉంటే న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీసులు తెలుస్తారు. మీ దగ్గర ఆధారం ఉంటే ఇవ్వమని చెప్తున్నాం. దానికోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా బాధితులందరూ కూడా దాదాపు 80% 90% గిరిజనులు ఉన్నారు. ఇలా వాళ్ళు భూములు అమ్ముకొని, బంగారం అమ్ముకొని వాళ్ళ డబ్బులు ఇచ్చినారు. ఇలా ఇష్యూ ఏం జరుగుతున్నది మనమే మాట్లాడుతూ ఉన్నాం. బాధితుల దగ్గర నిజంగా మంగ్లీ డబ్బులు తీసుకుందా, వాళ్ళ తమ్ముడు డబ్బులు తీసుకున్నాడా? తీసుకురండి, మనం వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మేమందరం కూర్చొని ఇలా డబ్బులు వసూలు చేపిస్తాం. బరాబర్ వాళ్ళకి శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తాం. అది జరగకుండా ఇలా ఇంకా వాళ్ళ పేరునే తీసుకురావడానికి గల కారణం ఏంది? ఇలా ఏవన్ మధు క్లియర్గా చెప్పిండు, మీరందరూ కూడా చూసారు, మీరందరూ కూడా విన్నారు. ఇలా నేను హేమకాంత్ రెడ్డి కలిసి వసూలు చేసినాం, మేము ఇవాళ కంపెనీలు పెట్టినాం, మేము మోసం చేసినామని చెప్పారు. మంగ్లీకి సంబంధం లేదని చెప్పారు. ఇలా డీసీపీ గారు ఏమన్నారు? వాళ్ళ పేర్లు ఇప్పటివరకు రాలేదు, ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది. ఇంకా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు మేము ముందు ఉంచుతామని చెప్పారు. ఇలా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మంగ్లీ కావచ్చు, A5గా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడు ఇలా ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. ఇవాళ వాళ్ళు సహకరించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లేవతో సంబంధం లేదని చెప్తా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇలా తీసుకొచ్చి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఇలా బంజారా బిడ్డ కాబట్టి సపోర్టు లేకుంటే ఇంకో మోసం చేసింది ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మోసపోయింది వాస్తవం, మోసం చేసింది వాస్తవం. ఇలా ఎవరు మోసం చేసిరు, ఎందుకు మోసం చేసిరు దాని గురించి మనం మాట్లాడాలి. ఇలా మీడియా దాని గురించి చూపించాలని చెప్తా ఉన్నాం. ఇలా నిజంగా తప్పు చేసిన వాళ్ళని దోషులుగా నిలబెడదాం. ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఏ విధంగా ప్రజలకు అవేర్నెస్ చేయాలనో దాని గురించి మాట్లాడదాం. ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి గిరిజన సంఘాలుగా ఇలా మేము ఇలా బాధితుల పక్షాన మాట్లాడుతూ ఉంటే ఇలా మీరు మంగ్లీకి సపోర్ట్గా మాట్లాడతామని చెప్పి ఇలా ఇష్టం ఉన్నట్టు రాస్తూ ఉన్నారు. మేము ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మీద ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో అది ఇంకా ఉంది, దాంట్లో ఉన్నాయి. ఇంకా మా ఛానల్స్ కూడా చాలా మంది తీసుకొని పెట్టినటువంటి 4 నిమిషాలు మాట్లాడినా, ఇంకో 2 నిమిషాలు మాట్లాడారు, 2 నిమిషాలు అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఏది కూడా మేము తీయలేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇలా గిరిజన సంఘాలు ఏవైతే ఉన్నాయో పేడ్ బ్యాచ్ ఇలా మంగ్లీ దగ్గర డబ్బులు తీసుకొని ఇలా మీడియా సమావేశం పెట్టినని మాట్లాడుతూ ఉన్నారు. మేము త్యాగం చేసినాం, మా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇలా మా జీవితాన్ని పక్కన పెట్టి, చదువులు పక్కన పెట్టి ఈ జాతి కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు మేమందరం. ఇలా ఊరికే రాలే. ఇలా ఇష్యూ డైవర్ట్ కోసం ఇలా మోసపోయింది ఎవరు, మోసం చేసింది ఎవరు అని పక్కన పెట్టి ఇలా గిరిజన సంఘాలు అని చెప్పి ఇంకో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది, వాళ్ళందరూ కూడా పేడ్ బ్యాచ్ అని చెప్పి. మాకు బాధ అనిపించదా?
మేము కదా కొట్లాడింది ఇన్ని సంవత్సరాలుగా. ఇలా అలాంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇలా ఇష్యూ మొత్తం కూడా డైవర్ట్ చేసే విధంగా కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని ఇలా మేము సూటిగా వాళ్ళకి అదే చెప్తా ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, న్యాయస్థానంలో మీ అడ్వకేట్ ద్వారా కొట్లాడండి. ఇలా ఖచ్చితంగా బాధితుల న్యాయం జరిగేంత వరకు మేమండగా ఉంటాం. తప్పు చేసింది మంగ్లీ కావచ్చు, వాళ్ళ వెనుక ఇంకెవరైనా ఉన్నా వాళ్ళని ముందు మన దోషులు నిలబెడదాం. ఇప్పుడుగా ఆల్రెడీ దానికి ఆ పులి స్టాప్ పెట్టడం కోసమే ఇలా అన్ని గిరిజన సంఘాలుగా మేము ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇలా ఇది గిరిజన పంచాయతీ కాదు, ఒక 100 కోట్లు 1000 కోట్లు ఇంకేమన్నా కోట్లు ఒక స్కామ్ అనేది జరిగినప్పుడు వాళ్ళకు ఇలా న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీస్ స్టేషన్ తెలుస్తాయి. దానికి ఇలా గిరిజన మధ్య పంచాయతీ గిరిజన మధ్య కానే కాదు ఇది. దాంట్లో ఇంకా చాలామంది వేరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు, ఇంకా ముఖ్యులు చాలామంది ఉన్నారు. ఇలా ఒక కులాన్ని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఇలా మంగ్లీని కేవలం మేము ఆదరించలే, ఇలా సమాజం మొత్తం కూడా ఆదరించింది. జానపద పాటలు పాడలే, ఇలా సినిమా సాంగ్స్ పాడలే, దాన్ని మనమందరం ఆదరించినాం కదా. ఇలా కేవలం ఏదో మాకే ఎందుకు అంటగడతా ఉన్నారు? మీరు కూడా మాట్లాడాలి. మాకెంత బాధ్యత, మనందరూ కూడా అంతే బాధ్యత ఉన్నది. వాస్తవాన్ని మాట్లాడదాం, నిజాన్ని మాట్లాడదాం, నిజాన్ని ప్రజలకు తీసుకెళ్దాం. ఆల్రెడీ గతంలోనే నల్గొండలో చాలా కేసులనే వాళ్ళ మీద. బాలాజీ నాయక్ అనే వ్యక్తి అరెస్ట్ అయినాడు. ఇలా ఇది కొత్తదేం కాదు. సో ప్రజలందరూ కూడా ఈ విధంగా మోసపోతున్నారు. ఇలా వాళ్ళు చూపించినటువంటి అధిక వడ్డీ ఆశతోని దానికోసము మనం అందరం కూడా అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మన మీద. సో ఈ యొక్క ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య రీజన్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం, వాళ్ళకి తోడుగా ఉంటాం. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేంత వరకు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరగతిన పూర్తి చేసి విచారణ పూర్తి చేసి తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడేటట్టు, బాధితులకు వాళ్ళకి డబ్బులు ఇప్పించేంత వరకు కూడా చొరవ చూపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.